హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈరోజు నాన్ వెజ్ స్పెషల్ చేపల పులుసును పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. దీన్ని చేయడానికి ఫస్ట్ ఒక గిన్నెలో 50 గ్రాముల చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి వేయించాలి. వీటన్నింటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్లో 8 నుంచి 10 తుంచిన ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కేజీ చేప ముక్కలను వీడియోలో చూపించినట్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన ముక్కలను నీళ్లతో 2 టైమ్స్ వాష్ చేసి 2 టీ స్పూన్స్ రాళ్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి అర నిమ్మదబ్బను పిండి చేప ముక్కలన్నింటికీ పట్టేలా 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసి కలిపిన ముక్కల్లో కొన్ని నీళ్లు పోసి వంచేయాలి. ఇలా క్లీన్ చేస్తే నీసు వాసన రాదు. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేపల కూర వండే గిన్నెను పెట్టి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి అవి ఫ్రై అయ్యాక ఒక కరివేపాకు రెబ్బ, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసి హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ని వేసి బాగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసి కొన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టుకోవాలి. పులుసు మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కొక్క చేప ముక్కని మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడిని ఉడుకుతున్న పులుసులో వేసి వీడియోలో చూపించినట్లు కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే టేస్ట్కి సరిపడా వాటిని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ముక్క బాగా ఉడికే వరకు కుక్ చేయాలి. ముక్క బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ చేపల పులుసు రెడీ. దీన్ని బాగా చల్లారిన తర్వాత రాగి సంకటితో కానీ అన్నంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా చేపల పులుసును ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.